ఇక ఎన్నికల తరువాతే రాష్ట్రంలో రౌడీజం దాడులు ఎక్కువయ్యాయని జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలో అల్లర్లను ఆపడంలో సీఎస్ జవహర్ రెడ్డి విఫలమయ్యారని కిరణ్ విమర్శించారు. డీజీపీని మార్చినప్పుడు సీఎస్ ను ఎందుకు మార్చడం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎస్ వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జవహర్ రెడ్డి నిన్న వైజాగ్ కు రహస్యంగా ఎందుకు వెళ్లారో తెలియడం లేదన్నారు. జవహర్ రెడ్డి సీఎస్ గా ఉంటే కౌంటింగ్ లో అక్రమాలు జరిగే అవకాశం ఉందన్నారు. సీఎస్ ను వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు. మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఎన్నికల వారమైనా కూడా ఎన్నికల ముందు కన్నా ఇంకా ఎక్కువ హడావిడి, ఎక్కువ గొడవలు, ఎక్కువ రౌడీయిజం, ఎక్కువ దాడులు రకరకాలుగా ఈ రాష్ట్రంలో చూస్తుంటే అసలు ఇంకా వారం తర్వాత రిజల్ట్ వచ్చాక ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి అనే విధంగా చర్చానీయాంశంగా బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడు ఏ బ్రేకింగ్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఉంది. దానికి కారణమైన వ్యక్తులు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే ఒకటే చెప్తున్నాం, దీనికి ఎంత కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే. అనేకసార్లు చెప్పాం గతంలో కూడా, సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి, ఆయన ఉంటే ఎన్నికలు సజీవంగా జరగవని చెప్పాం. అదేవిధంగా జరిగింది. ఎంత ధైర్యం ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దలు కొట్టినా జరిగి వారమైంది నిన్న బయటకు వచ్చింది. అంటే ఇలాంటివి ఇంకా రాష్ట్రంలో ఎన్నున్నాయో, ఎన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి.